బెట్టింగ్ యాప్స్ ఇండియాలో కంప్లీట్ గా బ్యాన్ అయిపోయినాయి. బిల్ కూడా పాస్ అయిపోయింది. ప్రెసిడెంట్ గారు కూడా సైన్ పెట్టారు బిల్ మీద. ఇప్పుడు Dream11 గానీ, My11 సర్కిల్ కానివ్వండి, విన్జో కానివ్వండి, ఇట్లాంటివి కూడా ఇండియాలో అఫీషియల్ అయితే కావు ఆడడానికి. ఒకవేళ ఆల్రెడీ మీకు వీటిలో అకౌంట్స్ ఉన్నాయి, దానిలో డబ్బులు ఉన్నాయంటే మాత్రం మీ అకౌంట్స్ లోకి ఆ డబ్బులు వెంటనే ట్రాన్స్ఫర్ చేసుకోండి. అండ్ Dream11 అయితే మేము సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేస్తాము. డ్రీమ్ మనీ అని చెప్పేసి స్టార్ట్ చేస్తున్నాము. లైక్ Angel 1, Zerodha ఇట్లాంటివి ఉంటాయిగా, ఆ టైప్ లో వీళ్ళు FT అకౌంట్స్ కానివ్వండి, మ్యూచువల్ ఫండ్స్ ఇట్లాంటి యాప్ అయితే ఒకటి క్రియేట్ చేస్తున్నారు. అండ్ విన్జో వచ్చేసరికి అమెరికాకి వెళ్ళిపోయి ఒక షార్ట్ ఫార్మాట్ యాప్ ని క్రియేట్ చేస్తుంది. లైక్ ఇన్స్టాగ్రామ్ రీల్స్, టిక్ టాక్ వాటికి పోటీగా. My11 సర్కిల్ వచ్చేసరికి యాప్ అలానే ఉంచుతుంది కానీ డబ్బులు పెట్టి ఆడడానికి అయితే లేదు. మీరు జనరల్ గా నార్మల్గా ఆడుకోవాలనుకుంటే ఆడుకోవచ్చు. మొత్తానికి అయితే లక్ బేస్డ్ ఫ్యాంటసీ యాప్స్ ని కూడా ఇండియాలో బ్యాన్ చేసేసారు. ఖచ్చితంగా గుడ్ మూవ్ అని చెప్పొచ్చు గవర్నమెంట్ నుంచి. చాలా మంది వీటికి అడిక్ట్ అయిపోయారు. డబ్బులు లోన్స్ యాప్ నుంచి తీసుకొని డబ్బులు పెట్టడం, పోయిన తర్వాత చనిపోవడం, చాలా మంది ప్రాణాలు అయితే పోయినాయి బెట్టింగ్ యాప్స్ వల్ల. ఇవే కాకుండా ఆఫ్లైన్ లో కూడా చాలా బెట్టింగ్స్ జరుగుతూ ఉంటాయి. వాటిని గవర్నమెంట్ ఎలాగో ఆపలేదు. ఆన్లైన్ లో ఏదైతే మనకి కంటికి కనిపిస్తూ లీగల్ గా చేస్తున్నారో వాటిని మొత్తాన్ని అయితే బ్యాన్ చేసి పడేసింది. Dream11 లాంటి కంపెనీ అయితే ఇండియన్ టీమ్ జెర్సీని కూడా స్పాన్సర్ చేసే స్టేజ్కి వెళ్ళిపోయింది. ప్రజెంట్ Dream11 బ్యాన్ అయిపోయింది కాబట్టి ఈ జెర్సీ మీరు వాడడానికి అయితే ఉండదు. వాళ్ళ డబ్బులు కూడా మేబీ తిరిగి ఇచ్చేయచ్చు BCCI. అండ్ కొత్త స్పాన్సర్ కోసం కూడా ఎదుగుతూ ఉంది. టొయోటా మేబీ స్పాన్సర్ అవ్వచ్చు రూమర్స్ ప్రకారం అయితే ఇండియన్ టీమ్ జెర్సీకి. చూద్దాం ఎవరు వస్తారు కొత్త స్పాన్సర్. మొత్తానికి అయితే మాత్రం ఈ బెట్టింగ్ యాప్స్ అన్ని కంప్లీట్ గా బ్యాన్ అయిపోయినాయి. గుడ్ న్యూస్ ఇది. మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి.